ప్రజా తెలంగాణ న్యూస్కి స్వాగతం. నేను మీ గౌస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం షేర్పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్యవైశ్య నాయకుడు అత్తెల్లి ప్రవీణ్, ఆయన భార్య జ్యోతి దంపతుల కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగండ్ల నరేంద్రనాథ్ పరామర్శించారు. మృతుల కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన ఆయన, ప్రవీణ్ తనకు ఎంతో ఆత్మీయుడని, చిన్న వయసులోనే దంపతులు దూరం కావడం తీవ్ర బాధాకరమని అన్నారు. వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ ఘటనతో షేర్పల్లి గ్రామం శోకసంద్రంగా మారగా, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని దంపతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, నాయకులు దుర్గాప్రసాద్, తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నా తరఫున ఇస్తున్నా. ఇప్పుడు పెద్ద మనిషి రాజమౌళి అన్న ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు బ్యాంకులో కానీ ఎట్లా కానీ పెళ్లికి వనుకొస్తే ఎక్కువ అవుతాయి. ఎవరి పేరు కావాలో ఆమె పేరు మీద చేయమంటుండే, ఆయన ప్రేమతో ఇస్తున్నాడు. అర్థమైంది? ఎవరిది కాదు ఇది, నా కష్టార్జితంతో ఇస్తున్నా. ఎందుకంటే ప్రవీణ్ మాతో మంచి ఉంటుండే, మంచి ప్రేమతో ఉంటుండే. ప్రవీణ్ గాని వాళ్ళ భార్య గాని పిల్లలకు భవిష్యత్తు ఏ రకం అమ్మా నాన్న పేరు పిలువని ఒక చాలా దుఃఖమైన పరిస్థితి అయిపోయింది. చూసుకోవడానికి అందరూ సహకరించి వాళ్ళకి చదవడానికి ఒక సపోర్ట్ చేసి ఏం చేసుకోవాలి, ఏం చేస్తాం. 5 లక్షల రూపాయలు నేను అర్ధగంట న్యాయం పడుకు అందరం వాళ్ళు మేము ఒకసారి కానీ మేము ఇంటికి పోయినా నాకేమో సాయం చేస్తుంటాం. ధన్యవాదాలు. మా క్లాస్మేట్స్ చిన్నప్పటి నుండి చాలా కలిసి జీవన గడుపుతున్నాం. కులం మతం లేకుండా మంచి ఏరియాలో నేను కూడా కులం మతం కాదు, నా పొలిటికల్ కూడా కాదు. పొలిటికల్ చాలా ఎక్కడ కలిసినా ఏమో బాబు అని ప్రేమతో మాకు పలకరించి ఒక హెల్ప్ చేయండి సార్. చాలా ఘోరమైన పరిస్థితి. నేనే పొలిటికల్ గా నేను అడుగుతా, ఏది దానికి రాలేదమ్మా. ప్రేమతోటి నేను ఆ పిల్లాడు నా ఇంటికి వస్తుండే, పచ్చడి తీసుకొని వస్తుండే. మామిడికాయ పచ్చడి అన్న మా ఇంట్లో చేస్తారు, నా భార్య చేస్తుంది అని చెప్పి తీసుకొని వస్తుండే. నేను తినని ఆయన పచ్చడి అయినా సరే నాకు తెచ్చిస్తుండే. ఓకే, నా దగ్గర ఉండే నా అసిస్టెంట్లు తింటుండే. ఓకే తిను పోయి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడల్లా నేను ఒక సిస్టమ్ పెట్టిన, వైశ్యుల దగ్గరికి వెళ్ళి 1 రూపాయి అయినా తీసుకోవాలి, తీసుకుంటే మంచి బర్కత్ ఉంటుందని చెప్పి ఆయనకు చెప్పిన. నువ్వు వచ్చినప్పుడల్లా 11 రూపాయలు ఇవ్వాలి పైన, కనిపించినప్పుడల్లా 11 రూపాయలు ఇస్తుండే. ఆయనే నేను అనుకుంటా 1000 రూపాయలు జమ అయిపోయి ఇన్నిసార్లు కలిసి 11 రూపాయలు. పాపం ఆయన నాకు అంత ప్రేమ చేస్తుండే. నాకు చాలా బాధ వేసింది.
కానీ ఆయన కాకుండా భార్యనైనా ఉండుంటే పిల్లలకు సపోర్ట్ వాళ్ళు రాజకీయ ఇద్దరికి కానీ వాళ్ళిద్దరు పోయి రాజకీయ కాబట్టి అది అనేది వాళ్ళిద్దరికి ఇన్కంప్లీట్ అంతే. నేను ఏ ఉద్దేశంతో రాలే ఇడికి ఎన్నో ఏళ్ళు అవుతుంది కాన్స్టిట్యున్సీకి రాక నేను ఇటు సైడ్ నేను ఏంటంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే ఉన్నా, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కానీ నేను ఆయన ఏది చెప్తే అదే చేస్తున్నా. నేను రాలేదు పొలిటికల్ గా కూడా రాలే. ఇప్పుడు ఏదో నా అభిమాని నా తమ్ముడు అని చెప్పి ఆ భావంతో నేను వచ్చి నా పాపకు పెళ్లికి అని చెప్పి నా చోటు ఆడవిలో ఉన్నదని 5 లక్షలు ఆయన డిపాజిట్ చేయమంటుండు ఆయన ప్రేమతోటి. ఎందుకంటే ప్రవీణ్ అట్లా ఆప్యాయత ప్రేమ పెంచుకున్నాడు. ఆయన వచ్చిండు, స్పెషల్ గా వచ్చిండు, వచ్చి ఇలా ఆడపిల్లని ఎదుర్కోవాలని మనం ఇస్తుండే ఒక మేనమామ లెక్క. అంతే ఇస్తున్నాను. ఏ ఉద్దేశం కాదమ్మా నాకు. వాడికి కూడా ఆడు ఏ లోకన్నా వాడు కూడా సంతోషపడుతుంది. ఆయన మిమ్మల్ని ఎంత గుర్తు చేసినాడో మాట్లాడితే మీకు చెప్పి సరే అంటుండే. ఇటువంటి అభిమానులు తక్కువ మంది ఉంటారమ్మా. చాలా అభిమానంలో ఆయన రాముల గారు హనుమంతుడు ఎట్లా అభిమానం గట్ల అభిమానించేవాడు. వాడు గట్ల చెప్పేది మీ పేరు. ఇందాక వచ్చినప్పుడు కార్లనే అంటున్నాము, ఆయన ఏమిట్లా ఏం లేడు, కానీ ఏ ఆస్తిపరు పెద్దోడు కాదు. అయినా సరే ఇంతమంది పబ్లిక్ ఐక్యమయ్యారంటే ఆయన నోటి మాటతోటి. గజ్వేల్ హాస్పిటల్ కాడ ఒక 2-3 వేల మంది ఉండొచ్చు. మంచోడని అన్నారు కానీ చెడ్డోడని ఒక్కడు కూడా ప్రతి ఒక్కడు ప్రతి కష్టంలో పోతాడు, నిలబడతాడు, చాతనైనంత సాయం చేస్తాడు. అదే ఇంపార్టెంట్. దాని దిక్కెళ్ళే వీడికి ఇంత మంది వచ్చారు. అందరు కష్టం చేస్తుండే, అందరూ చూస్తుండే. ఇంత మనకి ఇంత భయం అనేది ఉండకపోతుండే.